అలాగే వరదలకు సంబంధించి 403 ప్రభావిత గ్రామ పంచాయతీలో క్షేత్రస్థాయి కార్యదర్శులకు నీటి క్లోరినేషన్, సురక్షిత మంచినీరు, పారిశుద్ధ్య చర్యలు చేయాలని చెప్పి PR1 యాప్ ద్వారా ఆన్లైనింగ్ మానిటర్ చేయడం జరిగింది. ప్రభావితమైన 403 గ్రామ పంచాయతీలు ప్రత్యేక పారిశుద్ధ్య బృందాలను నియమించడం జరిగింది. 2240 మంది స్థానిక పారిశుద్ధ్య కార్మికులు మరి ఇతర పొరుగు గ్రామ పంచాయతీల నుండి 1278 మంది పారిశుద్ధ్య కార్మికులతో కూడిన ప్రత్యేక పారిశుద్ధ్య బృందాలు ఈ ఫ్లడ్ ఎఫర్ట్స్లో పాల్గొన్నాయి. కాకినాడ వరదలకి గురవబోతూ ఉంటే అక్కడ అందరితో అధికార యంత్రాంగంతో మాట్లాడి టోల్ నెంబర్ ఒకటి సమీక్షించి చర్యలు తీసుకున్న జిల్లా కలెక్టర్ కార్యాలయం టోల్ ఫ్రీ నెంబర్స్, డివిజనల్ కార్యాలయాలు మరియు 21 తహసీల్దార్ కార్యాలయాలతోటి కంట్రోల్ రూమ్ ప్రారంభించాం. క్షేత్ర పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మండల స్థాయి ప్రత్యేక అధికారులు నియమించి నిరంతరం పరిశీలిస్తూ వచ్చాం. ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం లేకుండా చాలా ముందు చర్యలు తీసుకోవడం వల్ల చాలా వరకు నష్టం పోయింది. గ్రామాలు ముంపు కూడా గురవలేదు. ఈ నెల 9న గొల్లప్రోలు మండలంలో గ్రామానికి ముంపై గురయ్యే ప్రాంతాలను సందర్శించి సంబంధిత శాఖలకు అవసరమైన సూచనలు జారీ చేశాం. 75 24 గంటలు సిబ్బంది ఉండేలాగా హాస్పిటల్స్లో 75 వైద్య శిబిరాలు నిర్వహించాం. RO ప్లాంట్ల నుండి ట్యాంకర్స్, వాటర్ ప్యాకెట్స్, వాటర్ క్యాన్స్తో అన్ని పునరావాస కేంద్రాల్లో తాగునీటిని సరఫరా చేయడం జరిగింది. భారీ వర్షాల వల్ల కిర్లంపూడి, పిఠాపురం, గొల్లప్రోలు మండలాల్లోని పలు నివాస కాలనీల్లో విద్యుత్ అంతరాయాలను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాం. ఈ వరదల వల్ల వర్షాల వల్ల 11 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ విఫలమయ్యాయి. అన్ని ట్రాన్స్ఫార్మర్స్ని పునరుద్ధరించడం జరిగింది. ప్రజల భద్రత కోసం ఏలేరు రిజర్వాయర్ నీటి ప్రవాహాన్ని క్రమబద్ధీకరించాం. ఏలేరు జలాశయం పూర్తి సామర్థ్యం 24.11 TMCs అయితే ఇన్ఫ్లోస్ 46,000 క్యూసెక్కుల స్థాయికి పెరగడంతో జలాశయం నుండి నీటిని ఆయుకట్ట పద్ధతిలో విడుదల చేయడం ద్వారా చాలా జాగ్రత్తగా దీన్ని నిర్వహించి తక్కువ నష్టం జరిగేలా చూసుకున్నాం. అలాగే సామర్లకోట మండలం వీకే రాయపురం గ్రామం వద్ద సుమారు 3,000 ఇసుక బస్తాలు ఉపయోగించి వెస్ట్ ఏలూరు డ్రైన్కి ఎడమ ఒడ్డు 6,300 కిలోమీటర్ల వద్ద గట్టును బలపరచడం జరిగింది. 3,000 ఇసుక బస్తాలు, క్యాజురినా బల్లీలను ఉపయోగించి బిక్కవోలు డ్రైన్ కుడి ఒడ్డుకు చీడికి వద్ద బండ్ పాయింట్ని బలోపేతం చేశాం. ఏపీ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ హెచ్చరిక అందిన వెంటనే కాకినాడ జిల్లాలోని 21 మండలాల్లో మొత్తం 60 పునరావాస కేంద్రాలను గుర్తించాం. 6 మండలాల్లో పునరావాస కేంద్రాలను ప్రారంభించి బాధిత కుటుంబాలకి వసతి కల్పించేందుకు అవసరం ఏర్పాట్లు చేశాం. 9వ తేదీ రాత్రి 5,000 మందికి భోజనం అందించాం. 15వ తేదీన ఉదయం 5,000 మందికి అల్పాహారం, 8,000 మందికి మధ్యాహ్నం, 10,000 మందికి రాత్రి భోజనం అందించాం. గర్భిణీలని, బాలింతల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించి పౌష్టికాహారం అందించాం. కిర్లంపూడి మండలం వీరవరం గ్రామంలో 15 మంది 20 మంది సభ్యులతోటి SDRF బృందం సహాయక చర్యల కోసం మోహరించి ప్రజల తరలింపు కార్యక్రమం నిర్వహించాం. పిఠాపురం మండలం రాపర్తి గ్రామం, కిర్లంపూడి మండలం రాజుపాలెం గ్రామంలో 15 నుండి 20 మంది సభ్యులతో కూడిన 2 SDRF బృందాలను రక్షణ సహాయక చర్యలు నిర్వహించాయి. మొత్తం 120 మంది ఆర్మీ సభ్యుల సహాయ చర్యల కోసం కాకినాడ జిల్లాకు వచ్చి కాకినాడలోని APSPలో బస్ చేసి పెద్దాపురం మండలం మార్లో గ్రామంతో పాటు ఇతర నివాస ప్రాంతాలకి సహాయాలు అందించారు. పౌర సరఫరాల శాఖ ద్వారా నిత్యావసరాలు వస్తువులు కిట్లు సంసిద్ధం చేశాం. 5,000 నిత్యావసర వస్తువులను కిట్లు సిద్ధంగా ఉంచబడ్డం, పంపిణీ చేశాం. ప్రతి కిట్లో 25 కేజీలు బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ పంచదార, లీటర్ పామాలివ్ ఆయిల్, కేజీ ఉల్లిపాయలు, బంగాళదుంపలు కేజీ, ఇవన్నీ ఇవ్వడం జరిగింది. ఇలాంటి కష్ట సమయంలో కూడా చంద్రబాబు గారు కష్టపడడం, నేను కూడా 6 కోట్ల రూపాయలని 2 రాష్ట్రాలకి ఇవ్వడం జరిగింది.